సిద్దిపేట పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ తెలిపారు. సీసీ ఫుటేజ్ కావాలని ఆర్టీఐ కింద కోరగా సిద్దిపేట ఏసీపీ మాత్రం వాటిని ఇవ్వడం లేదని ఆరోపించారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల రికార్డులను ఇవ్వాలని, అయితే సిద్దిపేట ఏసీపీ మాత్రం సీసీ ఫుటేజ్ ఇవ్వడం అసాధ్యమని అన్నట్లు చక్రధర్ గౌడ్ తెలియజేశారు. అంతగిరి చంద్రశేఖర్ అనే అబ్బాయికి సంబంధించిన విషయంలో హత్యకు సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయని, ఆ పిల్లగాడు అమాయకుడని, దీనికోసం ఏసీపీ ఆఫీస్ కెమెరాలు నంబర్ 1, సిఐ కార్యాలయం కెమెరాలు అండ్ రూరల్ పిఎస్ కెమెరాస్ రికార్డింగ్స్ అడిగిన. ఇది కాకుండా ఏసీపీ ఆఫీస్ పరిధిలో అంటే ఆ చుట్టుపక్కల ఉన్న 1000 మీటర్ల వీడియో ఫుటేజ్ కావాలి, సిఐ కార్యాలయం దగ్గర ఉన్న బయట 1000 మీటర్ల ఫుటేజ్ కావాలి, 1 టౌన్ దగ్గర ఉన్న 1000 మీటర్ల ఫుటేజ్ కావాలని 6 అడిగిన. ఈ 6 పాయింట్లకి ఇక్కడ ఆర్టీఐ ఇక్కడ వేసిన, డీజీపీ ఆఫీస్ లో కూడా వేయడం జరిగింది. ఇక్కడ వేస్తే సరిగ్గా సమాధానం రాలే, డీజీపీ ఆఫీస్ లో మాత్రం మనకు కరెక్ట్ సమాధానం వచ్చింది. ఇక్కడ ఉన్న ఏసీపీ ఏమంటుండంటే, పాయింట్ నెంబర్ 1, సిద్దిపేట ఏసీపీ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు దశలోనే ఉన్నాయట. గత ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుంటే మేము ఫ్రెండ్లీ పోలీసింగ్ అది ఇది అని ఊదరగొట్టి పెద్ద పెద్ద జీవులు ఇచ్చి ఉన్నాయి తీసేసి కొత్త అది చేసినామని పోలీసు టవర్లు కట్టినామని చెప్తారు. సిద్దిపేట ఏసీపీ ఆఫీస్ లో కెమెరాలు ఎందుకు లేవు? ఏమైనా సెటిల్మెంట్లు జరుగుతున్నాయి ఆ లోపల అని ప్రజలు అనుకుంటారు, నేనంటలేదు అని జనం అనుకుంటారు. బయట ఒక్కటేదో శాంపుల్ కి పెట్టిరు. అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్, ఏది సుప్రీం కోర్టే చెప్తుంది ప్రతి పోలీస్ స్టేషన్ లో ఖచ్చితంగా 11 కెమెరాలు ఉండాలి అని కోర్టు చెప్తుంటే, సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధంగా సిద్దిపేటలో కొంతమంది పోలీసుల వ్యవహారం నడుస్తుంది.